తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పేదలకు పంపిణీ చేయడమే మా లక్ష్యం. పేదలే మా వృక్షం. దుప్పట్లు పంపిణీ. రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజబుల్డ్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గూడూరు మున్సిపల్ ఆఫీసు దగ్గర 20 మంది పేద దివ్యాంగులకు రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో రాజనేని శ్రీనివాసులు, శిరీషగార్ల సూచన మేరకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జానా సుధీర్, ట్రెజర్ ప్రోహిద్ రాజేష్, అరవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎక్కడో అక్కడే నిలుచుకోండి, ఎక్కడ కదలకుండా రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రొవిజన్స్ ఇచ్చే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఒక 20 మందికి ఈరోజు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు ఫౌండర్ అయినటువంటి శ్రీనివాసు సహకారంతో ఒక 20 మంది మా సభ్యులైనటువంటి మా సోదరులు సోదరిమణులు దివ్యాంగులైనటువంటి వారికి 20 మందికి దుప్పట్లు పంచుతున్నాం. ఈ కార్యక్రమంకి సహకరించిన రాజనేని శ్రీనివాసులు, శిరీష గారికి మా సంస్థ తరఫున మరియు మా సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో 20 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మన శివాలయం దగ్గరలో, గూడూరు మున్సిపల్ ఆఫీస్ శివాలయం దగ్గరలో ఉన్నటువంటి దివ్యాంగులు 20 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఇందుకు మాకు సహకరించినటువంటి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే సారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మా సంస్థను దృష్టిలో పెట్టుకొని మా సంస్థ ద్వారా గూడూరు పట్టణంలోని దివ్యాంగులకు అనేక కార్యక్రమాలు చేరువ చేయడంలో వారు ముఖ్య పాత్ర వహిస్తారు. కాబట్టి మా ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ రెడ్ సంస్థ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.